guys, welcome back to ASR Gaming Boys యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనమైతే నింజా ZX-10R అయితే స్టీల్ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడు దాకా ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తానంటే ఫోన్లో మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నా. లెస్టర్ అయితే నాకు లొకేషన్ పెడతా అన్నాడు. సో ఆ ZX-10R వచ్చేసి కింగ్ పిన్ ది. అతను ఎవరంటే ప్రెసిడెంట్ వాళ్ళ కొడుకు. అతని ZX-10R అయితే మనం స్టీల్ చేయబోతున్నాం. సెక్యూరిటీ కూడా చాలా తక్కువ మంది అయితే ఉన్నారన్నారు. హ్యాకింగ్లో అయితే లెస్టర్కి అయితే తెలుస్తుంది కాబట్టి అందుకే ఇంతసేపు వీడియో ఉన్నా. మంచిగా వ్యూ చూసి ఎంజాయ్ చేశా. సో లొకేషన్ వచ్చేసి గోల్ఫ్ కోర్ట్ గైస్. ఒక్కరే ఉన్నారా ఇద్దరు ఉన్నారా తెలియదు. 2 పాయింట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి అని అయితే అన్నాడు. ఒకటి కాన్స్టెంట్గా ఉంది, అది కూడా బ్లింక్ అవుతా ఉందని అయితే అన్నాడు. ఏమో ఇద్దరు తెలియదు, చూడాలి. ఫాస్ట్గా ఇక్కడ మన కార్ పెట్టేద్దాం. మన కార్ వచ్చేసి లెస్టర్ వాళ్ళ మెకానిక్ అయితే తీసుకెళ్ళిపోతాడు. సో గైస్ ఇప్పుడైతే మనమైతే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఇక్కడైతే గోల్ఫ్ క్లబ్లో వెహికల్స్ ఉంటాయి. అబ్బా టైం 9 అవుతుంది అనుకుంటా. ఎవరు కూడా లేరు. మనం ఒక్క వెహికల్ తీసుకెళ్తే చాలు, ఏం కాదు. 9:30, 9:10, 9:15 కలా వచ్చి వెహికల్స్ అన్నీ అయితే తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ గోల్ఫ్ క్లబ్లో మ్యాక్స్ అయితే ఉండొచ్చు అనుకుంటా. 9 అయితే అవుతుంది, 9:10 ఒక 5 minutesలో వచ్చి తీసుకెళ్ళిపోతారు. మనమైతే ఒక వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం ఇందులో నుంచి. ఈ బ్లాక్ బాగుంది, బ్లాక్ అయితే తీసుకుందాం. బ్లాక్ ఇక్కడ బ్లాక్ రా కాదురా, అరే సర్కార్ రెడ్ కాదురా, బ్లాక్ దగ్గరికి రా. యాస్ బ్లాక్. మళ్ళీ ఇది ఎక్కుతాడు. అరే సర్కార్ ఏమైందిరా? ఓకే ఇది ఎక్కితే ఎక్కేసాం బ్లాక్. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. సో ఇక్కడే ఉన్నారు గైస్, ఇక్కడే ఉన్నారు. దిగుదాం మనమైతే. వాళ్ళైతే ఇక్కడే ఉన్నారు. నేను ఇంకా అక్కడ లాంగ్లో ఎక్కడ ఉన్నారైతే అనుకుంటున్నా. కొంచెం వాళ్ళేనా? ఒకసారి రాగానే గన్ను పెట్టి స్కోప్ అయితే వేద్దాం, చెక్ చేద్దాం వాళ్ళు కాదు. యో మై గాడ్, కావాల్సి నింజా. ఓకే అతను కూడా ఉన్నాడు కింగ్ పిన్. ఒక్కడే స్వాట్ పోలీస్ ఉన్నాడేంటి? లెస్టర్ అయితే ఏమన్నాడు? 4 అయితే కూడా ఉండారు అన్నాడు. వీడి ఒక్కడికి గొడ్డలు ఒక్కడు చాలు గైస్. వాడి దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడదాం ఏమంటాడో. వాడు ఆఫ్టర్ ఆల్ ఒక్కడి కోసం మనం ఇంత హెవీ వెహికల్ వెపన్స్ అయితే తీసుకొచ్చాం. వేస్ట్ గైస్ అసలు హెవీ వెపన్స్ తీసుకొచ్చి. ఎరా కింగ్ పిన్, మీ కార్ దబ్బేసింది నేనే. సెక్యూరిటీ మీ వాళ్ళని చంపింది నేనే. వాడి కార్ దబ్బేసింది నేనే. అండ్ మీ బాస్ది కూడా దబ్బేసింది నేనే. ఓ గైస్, వీళ్ళ ప్రెసిడెంట్ని కారు రాబరీ చేసినామనేసి చెప్తే కొట్టడానికి అయితే వస్తాడు, షూట్ చేయడానికి. మనమైతే ఒక్కటే దెబ్బ వేసలే, దొబ్బుడే ఫస్ట్ సారా కొడక. అంతే అయిపోయింది. ఇక దిగినకేంది. ఇక వీడికి ఒక దెబ్బ కొట్టేసి మనమైతే వెళ్ళిపోదాం. ఓ మై గాడ్ గైస్, అనుకున్నట్టయితే ఏం అవ్వట్లేదు. లెస్టర్ ఏదో బ్లింక్ అవుతుంది అన్నాడు. సో అదొచ్చేసి ఇదే గైస్. నేనైతే ఏమనుకున్నానంటే ఒకటే వెహికల్ వచ్చింది ఫస్ట్. ఒకటే కదా తర్వాత చూసుకుందాం అనుకున్నా. నాన్ స్టాప్గా 4-5 వస్తూనే ఉన్నాయి. ఇక చేసేది ఏం లేదనేసి నేను ఫాస్ట్గా షూట్ చేసుకుంటూ వచ్చేసాను. సో ఇప్పుడు మినిగన్ దిగాల్సిందే. దాదాపు ఒక 50-60 మెంబర్స్ పైనే ఉండుంటారు. ఓ మై గాడ్, మామూలుగా లేరు కదా ఒక్కొక్కరు. మన వెస్ట్ కూడా అయితే ఇక హెవీగా డ్యామేజ్ తీసుకుంటుంది. లాస్ట్ టైమే హెవీ డ్యామేజ్ అయితే తీసుకుంది. ఇక నెక్స్ట్ టైం మన వెస్ట్ కూడా అయితే పోతుంది. నెక్స్ట్ టైం మనకు కొత్త వెస్ట్ అయితే తీసుకోవాలి. అది చేపియాలి, ఫారెన్ నుంచి అయితే వస్తుంది. అది లిమిటెడ్ వెస్ట్ అనమాట. లాస్ట్కి 2-3 అయితే ఉంచుదాం. ఆ కార్లో ఆ డెడ్ బాడీస్ అంతా తీసుకెళ్ళిపోదాం అని అయితే చెప్పి బెదిరిద్దాం. పైన ఏమవుతుంది ఏం లేదు కానీ ఫాస్ట్ వీళ్ళని అయితే చంపేయాలి. అసలు సావండ్రా స్టీల్ చేసే తిరుగుతా. ఎందుకంటే మనం స్టీలింగ్ సర్కార్, ఎవరికి మాటినేదెల్లా. స్టీల్ చేసేసి ఫాస్ట్గా ఇక్కడ నుంచి అయితే ఎస్కేప్ అయిపోవాలి. మనం ఫాస్ట్గా అయితే ఎస్కేప్ అయిపోవాలి. 2 ముగ్గురు అయితే వచ్చి అనుకున్నారు.
అందరినీ చంపేసి ఆ కార్లో ఎంతమంది పడతారో అంతమందిని ఉంచేద్దాం. సో గ్యాస్ వాళ్ళనైతే డెడ్ బాడీతో అందరినైతే పొమ్మనేసి అయితే చెప్పాను. సో ఇక వీడు కూడా ఆ బండి గురించి ఏదో డీటెయిల్స్ చెక్ చేసుకుంటా ఉన్నాడు కదా ఇందాక. ఇప్పుడేమో తీసేసాడు. వీడికి ఒక్క దెబ్బిస్తే చాలు కింద పడిపోతాడు. అదే సాను అక్కడక్క అంతే ఉండాలి వీడికి. బైక్ ఉంటే మనం రాబరీ చేసుడే తైక్కేదలే. ఓ మై గాడ్, బండి స్పీడ్ కూడా మామూలుగా వెళ్ళట్లేదు. ఓహో సూపర్గా వెళ్తుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం ఫాస్ట్గా అయితే ఎస్కేప్ అయిపోదాం. ఎస్కేప్ అయిపోయి అయితే మనం మన ఈ వెహికల్ని అయితే మన గ్యారేజ్లో అయితే పెట్టుకుందాం. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం. అసలు మామూలుగా లేదబ్బా బైక్. వీళ్ళు పోలీసులు కూడా అయితే రాలేదు, అసలు కేసెస్ రాలేదండి. వాట్, కేసెస్ రాకపోవడం ఏందబ్బా ఇప్పుడు దాకానా? వెయిట్ సెకండ్. సో గైస్ కేసెస్ అయితే వచ్చేసాయి గైస్. ఓన్లీ 3 స్టార్ వాంటెడ్ లెవెల్ వచ్చాయి. ఏం కాదు, మనకి కావాల్సింది 5 స్టార్, బట్ 3 స్టార్ అయితే వచ్చింది. మనకే బెస్ట్. 3 స్టార్ అయితే తొందరగా ఎస్కేప్ అయిపోవచ్చు. ఇక్కడైతే టనల్ ఉంది కదా, ఈ టనల్ నుంచి అయితే వెళ్ళిపోదాం. డైమండ్ క్యాసినో టనల్. ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ టనల్ ఉంటుంది. ఎస్ ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. కేసెస్ ఈజీగా వెళ్ళిపోతాయి మనం ఈ టన్నల్ నుంచి అయితే వెళ్తే. మనం ప్రతి ఎపిసోడ్ రైల్వే ట్రాక్స్ నుంచి అయితే వెళ్తున్నాం కదా, ఈ ఎపిసోడ్ కొద్దిగా వెరైటీగా ట్రై చేద్దాం అనేసి నేనైతే డైమండ్ క్యాసినో టన్నల్ దగ్గరికి అయితే వచ్చాను. సో చెప్పండి గైస్, మీరైతే లొకేషన్స్ అంటే నాకు తెలుసు మీరు ఏ ఎపిసోడ్కి ఏ లొకేషన్లో నుంచి అయితే ఎస్కేప్ అవ్వాలో మీరు చెప్తే నేనైతే అలాగే చేస్తాను. సో ఫాస్ట్గా అయితే కేసెస్ పోగొట్టుకుందాం. మన గ్యారేజ్కి కూడా వెళ్దామంటే ఇప్పుడు చూపించలేని పరిస్థితి గైస్. అక్కడ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. సో ఒక మెకానిక్ని పిలిచారు. అది BMW లివరీ అయితే మార్చేయమన్నాను. అతనైతే వచ్చాడు. అతను నన్నైతే రాకు అని అయితే చెప్పాడు. లోపలే లాక్ వేసుకొని ఉన్నాడు. నేను పోయినా కూడా చేసేది ఏం లేదు. నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేసి వాడికైతే వెహికల్ ఇది బైక్ హ్యాండ్ ఓవర్ చేసిస్తే వాళ్ళు లోపలైతే వేసేస్తాడనమాట. కేసెస్ కూడా అయితే పోయాయి అప్పుడే. సో ఫాస్ట్గా అయితే ఇక్కడ నుంచి అయితే బండిని అయితే బయటికి తీసుకెళ్దాం పదండి. అవును స్పీడ్ పోవట్లే గైస్, బండి ఊరా మా స్పీడ్లో పోతుంది. సో నెక్స్ట్ టైం నాకు తెలిసి ఇద్దరు ఒక్కటేసారి తెప్పించుకుంటారు అనుకుంటా. ఒకవేళ 2 వెహికల్స్ మనం అప్పుడు స్టీల్ చేయొచ్చు. సో మామూలుగా ఉండదు అప్పుడు ఇంకా. సో ఫాస్ట్గా అయితే దీన్ని స్పీడ్గా తీసుకెళ్దాం. స్పీడ్గా తీసుకెళ్ళి అక్కడ అడ్వర్టైజ్మెంట్ బోర్డుకి అయితే గుద్దేద్దాం దీన్ని. అప్పుడు ఎలా తిరిగిద్దో చెక్ చేద్దాం. ఇక్కడ డౌన్ వెళ్ళిన తర్వాత ఒకటైతే ఉంటుంది. ఎస్ ఇదే. సో ఈ వీడియో కింద గైస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.